హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వంకాయ పచ్చి బఠానీతో కూర చేస్తున్నానండి. ఈ కర్రీ గ్రేవీతో ఉండి టేస్ట్ అది చాలా బాగుంటుంది. రైస్లోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా గ్రేవీతో ఉండి చాలా బాగుంటుంది. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని ఇష్టపడతారు. ఈ కర్రీని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. వంకాయ పచ్చి బఠానీ కూర చేయడానికి తెల్ల వంకాయలు తీసుకోవాలి. లేతగా ఉన్న వంకాయలతో కర్రీ బాగుంటుందండి. ఈ వంకాయలు వెయిట్లో 1/2 కిలో వంకాయలు, అలాగే మీడియం సైజు 3 ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. టొమాటో కూడా 2 టొమాటోని తీసుకోవాలి, మీడియం సైజు తీసుకోండి. ఈ కర్రీకి గ్రేవీ కోసం నేను మిక్సీలో పేస్ట్ చేస్తున్నాను. దానికోసం ముందు టమాటాలను అయితే కట్ చేసేసుకోవాలి. అలాగే వంకాయలను కూడా ఉప్పు నీటిలోకి కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయలు కందమారిపోకుండా చేదు రాకుండా ఉంటాయి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. గ్రేవీ కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 8 వరకు తీసుకోండి. అలాగే 1 ఇంచి వరకు అల్లం, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి కూడా ఒక చిన్నవి 8 వరకు తీసుకుంటున్నాను. అవే పెద్ద సైజు అయితే ఒక 5 వరకు తీసుకోండి. ఇందులోకి కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల ఈ కర్రీకి అయితే గ్రేవీ వస్తుందండి. వంకాయ ముక్కల్ని కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలి. ఉప్పు నీటిలో ఉంచి తర్వాత నీరు తీసేసి మరలా మంచినీళ్ళు వేసాను. పచ్చి బఠానీ ఇది నేను గంట ముందే నానబెట్టాను. ఇప్పుడు కూర చేయడానికి పాన్ పెట్టుకుని ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయండి. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేయండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేయండి. ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇందులోకి ఇదిగో వాటర్లో వేసించిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ వంకాయ ముక్కలు నీరు రాకుండా ఇందులో వేసేసుకోండి. ఈ కర్రీకి తెల్ల వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది, లేత వంకాయలతో అయితే బాగుంటుందండి. వంకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుని అలాగే పచ్చి బఠానీని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి ఉడికించలేదు, అందుకే నేను ముందు వంకాయలతో పాటు వేసేస్తున్నాను. ఉడికించినవి అయితే తర్వాత వేయచ్చు. ఈ వంకాయలు బఠానీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు మగ్గించండి. 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్లో వంకాయలు అలాగే బఠానీ కూడా మగ్గాయి. ఒకసారి ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని ఇందులోకి పేస్ట్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో వేసేసుకుని ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో ఫ్రై చేయండి. ఆయిల్ తేలే వరకు వేయించండి. కొంచెం అడుగంటుతున్నట్టయితే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసి వేయించుకుంటే మాడకుండా ఉంటుంది. 3 నిమిషాలు ఈ మసాలా ముద్దను కూడా ఇందులో వేయించిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం కొద్దిగానే ముందు వేసేస్తున్నాను, కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకుని ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ని వేయండి. సాల్ట్ ఇలా ముందు వేసేస్తే వంకాయలు త్వరగా మగ్గుతాయి. 1 టీ స్పూన్ సాల్ట్ వరకు వేస్తున్నాను. ఇలా అడుగంటుతున్నప్పుడు కొద్దిగా మసాలా వాటర్ని అయితే వేయండి, అడుగంటకుండా ఉంటుంది.
మనం మసాలా పేస్ట్ వేసాం కదా, అది వేయడం వల్ల కొంచెం అడుగంటుతూ ఉంటుంది. మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ వంకాయలను అది బాగా మగ్గించండి ఆయిల్లో. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి 1 టీ స్పూన్ సరిపోద్ది. మీరు ఇంకా కారం ఎక్కువ తినేవారంటే 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మసాలా పొడి 1/4 టీ స్పూన్. ఈ పొడాలన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకుని ఈ కారం, మసాలా పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా వంకాయ ముక్కలకు పట్టేలాగా 1 నిమిషం కలిపిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఇంకొద్దిగా వాటర్ వేస్తున్నాను. మొత్తం అన్నీ కలిపి 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే వంకాయలు, బఠానీ కూడా ఉడికిపోద్ది, గ్రేవీ కూడా దగ్గర పడుద్ది. మనం వంకాయ కర్రీని చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. గ్రేవీతో ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంకాయ అంటే తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. మూత పెట్టి ఒక 4-5 నిమిషాల వరకు ఈ కర్రీని ఉడికిస్తే వంకాయలు ఉడుకుతాయి, అలాగే బఠానీ కూడా ఉడికింది. కొంచెం ఇలా గ్రేవీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చల్లారిన తర్వాత ఈ గ్రేవీ ఇంకా దగ్గర పడుతుంది. ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ బఠానీ కూర అయితే రెడీ అయిపోద్ది. ఈ కర్రీ మనం రైస్లోకే కాదు, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా ఇలాగే చేస్తారు, అంత అద్భుతంగా ఉంటుంది ఈ వంకాయ కూర. ఈ కూరను అయితే చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వంకాయ ప్రియులకి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.